శ్రీధర్ రెడ్డి గారు ప్రధానంగా వినపడుతున్నది ఆవిడ ఖచ్చితంగా ముఖ్యంగా ఈ కడప అవినాష్ రెడ్డి గారి గురించి చాలా సందర్భాల్లో రాజకీయ అంశాలు, కుటుంబపరమైన విషయాలు, వివేకానంద గారి హత్య కేసు విషయం ఇవన్నీ కూడా చర్చకి మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వయంగా కుటుంబ సభ్యుల మీద షర్మిల గారు పోటీ చేయటం, అలాగే చాలా సీనియర్స్, ఇప్పుడు ఒక మాట ఏంటంటే వైసీపీ అంటే ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా అన్న ఆ మాట ఉంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి వారసత్వంగా మొత్తం లభించుండొచ్చు, ఆదరణ ఉండొచ్చు, కానీ షర్మిల గారి మీద వ్యతిరేకత ఉంది అనుకోవడానికి పెద్ద ఆధారాలు ఏమి లేవు. ఢీ కొనాలి, ఎక్కడైనా చేయొచ్చు, సేఫ్ కాన్స్టిట్యున్సీ ఏదైనా చూసుకొని చేయొచ్చు, ఒక అసెంబ్లీకు లేదంటే ఒక పార్లమెంట్కు బెటర్గా ఉంది. బట్ అలా కాకుండా ఇక్కడే పోటీ చేయాలనుకోవటంలో ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలని అనుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలా. వైసీపీ ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పెద్దగా ఎక్కడ వీళ్ళ గురించి మాట్లాడట్లేదు, కేవలం నేను చేసిన పనులు చూసి ఓట్లేండి అని అడుగుతా ఉన్నారు. ఏంటి ఇప్పుడు వీళ్ళే పోటీ చేస్తారు, బాగా పెద్ద తలకాయలు పోటీ దిగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికి నష్టం అనుకుంటున్నారు? నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి, మీకు ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ పోటీ చేస్తున్నారు, సిపిఐ సిపిఎం పోటీ చేస్తుంది, అలాగే షర్మిల కూడా పోటీ చేస్తున్నారు. సో మేమేం చెప్తున్నాం, మా పాలన నచ్చితేనే మాకు ఓట్ అయినాం. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఏమని? షర్మిల కుటుంబ మీదే పోటీ చేస్తుంది. వివేకానంద రెడ్డి గారు మంత్రిగా ఉండే 2011లో విజయమ్మ గారి మీద పోటీ చేశారు. కన్నులట్టుపోయి డిపాజిట్లు వచ్చినాయి. ఇంతకన్నా పెద్ద నాయకులైన డిఎల్ రవీంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఒక 7-8 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి మైసూరారెడ్డి గారు పైగా హోమ్ మినిస్టర్ పవర్ఫుల్ పోర్ట్ఫోలియో చేసిన ఆయన, రాజ్యసభ ఆల్మోస్ట్ చేశారు, రాజ్యసభ చేశారు. అప్పటికి మైసూరారెడ్డి గారు కూడా పోటీ చేశారు. డిపాజిట్లు కూడా రాలా. సో వీళ్ళు వస్తుంటారు పోతుంటారండి, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందే. తర్వాత పెద్ద నాయకులు ఎవరు 2019లో పోటీ చేయలేదు అంటున్నారు. పట్టాకు లక్ష్మి గారు అని చెప్పి కేంద్ర మంత్రి గారు ఇదే బాపట్ల నుంచి పోటీ చేశారండి. సో ఇప్పుడు పెద్ద నాయకులు అంటే మన దృష్టిలో మనం లెక్కేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరండి? కేవీపీ రామచంద్రరావు గారు, మన పవన్ రాజు గారు, మన రఘువీరారెడ్డి గారు, వీళ్ళండి పెద్ద నాయకులు. వాళ్ళ పేర్లు ఇప్పుడు పల్లవరాజు గారు చేస్తున్నారు. రఘువీరారెడ్డి గారు అసలు ఈసారి మరి ఆయన ప్రచారం మీద ఫోకస్ చేయదలుచుకున్నారేమో, పోటీ చేసే ఆలోచన లేదని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే 10 సంవత్సరాల నుంచి బయటకు రాకుండా ఉండి ఇవాళ సడన్ గా వచ్చారు ఎందుకు అని చెప్పి కూడా ఆలోచిస్తారు. దీని వల్ల ఏంటి ఉపయోగం అని కూడా ఆలోచిస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ 2014 తర్వాత ఇవాళ వెళ్తున్నారు రాజంపేట నియోజకవర్గం. సో వీళ్ళంతా కూడా ప్రజలతో కనెక్షన్ పోయిందండి. సో వీళ్ళు మహా అయితే షర్మిల గారికి కాదు సార్, షర్మిల గారికి ప్రజలతో కనెక్షన్ పోయింది. అక్కడున్నా ఇక్కడున్నా ఆవిడ ఎప్పుడు జనంలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కూడా చేసిన పాదయాత్ర ఇన్ని అందరూ మాట్లాడుకున్న మాటలే కదా. షర్మిల గారికి ఏమాత్రం ఓటు వస్తుంది అనేది మనం రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు 10:30 గంటల నుంచి మాట్లాడుకుందాం. అంత పెద్దగా ఊహించాల్సిన పని లేదు. ఆవిడ సరే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఏపీలో కేఏ పాల్ గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు అనదలుచుకున్నారు, అంతేనా? రైట్ శ్రీధర్ రెడ్డి గారు.